హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పెద్ద సముద్రం ఉంది. సముద్రం ఎంత బాగుంటది కదా, దాని మీద చాలా బోట్లు వెళ్తా ఉంటాయి కదా. సంజయ్ అనే ఒక అన్నున్నాడు. పిల్లలు, సముద్రాన్ని చూడడానికి సంజయ్ అన్న ఒకరోజు వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాడు. పిల్లలు, అక్కడ ఎంతో అందమైన సముద్రాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు. అక్కడే ఒక చిన్న గుహ కనిపించింది. ఆ గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ కనిపించింది. పిల్లలు, ఈ బ్యాగ్లో ఏమున్నాయా అని అలాగే సంజయ్ అన్న ఆలోచిస్తుంటే ఆ బ్యాగ్ లోపలికి ఇలా తొంగి చూశాడు. పిల్లలు, అందులో చాలా మట్టి ముద్దలు ఉన్నాయి. చూస్తే ఇవేంటబ్బా మట్టి ముద్దలు, సరేలే ఎవరు లేరు కదా, దీన్ని తీసుకొని వెళ్దాం అని చెప్పి ఆ బ్యాగుని పట్టుకొని అలాగా దారిలో వెళ్తా ఉన్నాడు. పిల్లలు, సరదాగా చేతిలో ఉన్న ఒక్కొక్క మట్టి ముద్దను గాల్లో అలా విసిరేస్తా ఉన్నాడు. పిల్లలు, మీలో చాలామంది ఒక ఫ్లవర్ కనిపిస్తే ఆ ఫ్లవర్ తీసుకొని వెళ్తూ వెళ్తూ దాని రేఖలన్నీ పీకేసి అలా విసురుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. ఏదన్నా పేపర్స్ కనిపించినా అలా కింద పడేస్తూ ఎలా వెళ్తామో అలాగే సంజయ్ అన్న చేతిలో ఉన్న బ్యాగులో ఆ మట్టి ముద్దలు తీసుకొని విసిరేసుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలు, కొంచెం సేపట్లో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ మట్టి ముద్దలో ఏముంది చూద్దాం అన్న ఆలోచన వచ్చింది. అరే, ఈ మట్టి ముద్ద ఏంటి ఇంత బరువుగా ఉంది, ఈ మట్టి ముద్ద ఏంటి ఇంత బరువుగా ఉంది, ఇందులో ఏముంటుందో చూడాలని అనిపిస్తుంది అని జస్ట్ వాళ్ళ ఇంటికి కొంచెం ముందు వచ్చినప్పుడు ఒక రాయి దగ్గర కూర్చొని ఆ రాతితో ఆ మట్టి ముద్దను పగలగొట్టాడు. పిల్లలు, పగలగొట్టేసరికి లోపల చాలా అందమైన కలర్ఫుల్ ప్రెషియస్ స్టోన్స్ కనిపిస్తున్నాయి. అరే, ఇదేంటి ఇంత అందంగా మెరుస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, భలే షైన్ అవుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మమ్మీ నా చేతిలో ఉన్న మట్టి ముద్దని ఇలా పగలగొడితే లోపల కలర్ఫుల్ స్టోన్ వచ్చింది మమ్మీ అని చెప్పి వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి చూపిస్తాడు. పిల్లలు, వాళ్ళ మమ్మీ డాడీ అలా చూస్తుండగానే ఆగు మమ్మీ, ఇంకా 2-3 బాల్స్ ఉన్నాయి, వీటిని కూడా పగలగొడతానని వాటిని పగలగొట్టి చూస్తుంటే ఒకటి ఎల్లో స్టోన్, ఒకటి రెడ్ స్టోన్, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, అలా కలర్ఫుల్ స్టోన్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. పిల్లలు, వాళ్ళ మమ్మీ వాటిని చూసి వావ్, ఇదేదో చాలా బాగుంది, చాలా మెరుస్తుంది, నాకు ఎందుకో డౌట్ వస్తుంది నాన్న, మన ఇంటి దగ్గర ఉన్న బంగారు షాప్ అంకుల్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్దామా అని చెప్పి ఆ షాప్కి వెళ్ళారు. పిల్లలు, ఆ బంగారం షాప్లో పనిచేస్తున్న అంకుల్ దాన్ని చూసి వావ్, ఇంత బ్యూటిఫుల్ స్టోన్స్ ఎక్కడ దొరికాయి మీకు, ఇవెంత కాస్ట్లీయో తెలుసా, లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి ఈ స్టోన్స్, ఇంత ప్రెషియస్ స్టోన్స్ మీకు ఎక్కడ దొరికాయి అని చెప్తే అప్పుడు సంజయ్ అన్న చెప్పాడు, అంకుల్ నేను ఇలా సీషోర్కి వెళ్ళాను, అక్కడ ఒక కేవ్లో ఈ బ్యాగ్లో ఉన్నాయి అంకుల్, ఏముంటుందా అనుకొని విసిరేసుకుంటూ వచ్చేసాను అంకుల్, ఏదో ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి పగలగొట్టి చూస్తే ఇంత విలువైన స్టోన్స్ కనిపించాయి, మీకు చూపిద్దామని తీసుకొచ్చాం అంకుల్ అని అంటే, చాలా విలువైన స్టోన్స్ నాన్న, ఇవి ఇక్కడ దొరకవు, ఇవి అమ్మితే బోల్డ్ అని డబ్బులు వస్తాయి అని చెప్పాడు. పిల్లలు, ఈ విషయం సంజయ్ అన్న ఆలోచిస్తూ అనుకున్నాడు, అరే రే నేను ఎంత రాంగ్ పని చేశాను, నేను ఎంత మిస్టేక్ చేశాను, ఏముందిలే మట్టి ముద్దలే కదా అని 50 to 60 స్టోన్స్ అవతల పడేసి వచ్చాను, ఈ 10 స్టోన్స్కి ఇన్ని డబ్బులు వస్తే 50-60 స్టోన్స్కి ఇంకెన్ని డబ్బులు రావచ్చో, అరే చాలా పెద్ద మిస్టేక్ చేశానని చాలా బాధపడతా ఉన్నాడు. పిల్లలు, నిజమే కదా, అది మట్టి ముద్దలు అనుకున్నాడు కానీ అందులో చాలా ప్రశస్తమైంది దాచిపెట్టబడి ఉంది. చెల్లి తమ్ముడు, దేవుని వాక్యంలో కూడా ఈ మాట రాయబడింది, మట్టి ఘటములలో మహిమైశ్వర్యాన్నిచ్చే దేవుడని. మన శరీరము మట్టి శరీరమైన మనలో దేవుడు విలువైన ఆత్మనుంచాడు. అంత మాత్రమే కాదు, మనం దేవుని పోలికలో ఉన్న మన హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు దాన్ని గొప్ప మహిమతో దేవుని కృపతో మనల్ని నింపుతాడు. మన మట్టి శరీరం విలువలేనిదైనా, ఈ మట్టిలో కలిసిపోయేదైనా, మన లోపల ఉన్న ఆత్మ చాలా ప్రెషియస్. పిల్లలు, అది చాలా విలువైంది. అయితే పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో అస్సలు విలువలేని వ్యక్తి. అతని గురించి బైబిల్లో ఏముందో ఈరోజు మనం నేర్చుకుందాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓకే,
సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని మాట సౌలు వినట్లేదని చాలా కోపం వచ్చి బాగా బాధపడుతూ కూర్చున్నాడు పిల్లలు. అప్పుడు దేవుడు సమూయేలుని చూసి, సమూయేలు ఎంతకాలం ఇలా బాధపడుతుంటావు? నువ్వేమి బాధపడకు సమూయేలు, నేను ఇంకొక రాజుని ఏర్పరచుకున్నాను, నువ్వేం బాధపడొద్దు. జార్లో ఆయిల్ తీసుకొని బెత్లెహేమీయుడైన యెష్షయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు సమూయేలు ఆ జార్లో ఆయిల్ తీసుకొని మరి యెష్షయి ఇంటికి వెళ్తాడు పిల్లలు. ఆ రోజుల్లో ప్రవక్తలు ఎవరి ఇంటికైనా వెళ్తే చాలా భయపడుతుండేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రవక్త దేవుని మాటలు ప్రజలకు అందించేవాడు. మరి గుడ్ న్యూస్తో వస్తున్నాడా, బ్యాడ్ న్యూస్తో వస్తున్నాడో, అమ్మో ప్రవక్త మన ఇంటికి వచ్చాడని భయపడిపోతుండేవాళ్ళు. ఎంట్రన్స్లోనే అడుగుతుండేవాళ్ళు, అంకుల్ గుడ్ న్యూస్ తెస్తున్నారా, బ్యాడ్ న్యూస్ తెస్తున్నారా అని అడుగుతుండేవాళ్ళు పిల్లలు. రేపు స్కూల్ లేదు అంటే ఎంత హ్యాపీయో, హోంవర్క్లు ఇవ్వట్లేదు, ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే ఫుల్ హ్యాపీ. లేకపోతే నాన్న ఈరోజు మిమ్మల్ని షాప్కి తీసుకెళ్ళి మీకు కావాల్సినన్ని టాయ్స్ కొనిస్తాను అని చెప్తే అది మనకు చాలా గుడ్ న్యూస్. కానీ రేపు ఎగ్జామ్ ఉంది అంటే బ్యాడ్ న్యూస్, రేపు టెస్ట్ ఉంది అంటే బ్యాడ్ న్యూస్, స్కూల్కి వెళ్ళాలి అంటే బ్యాడ్ న్యూస్ కదా పిల్లలు. కొంతమంది ఎంత ఇబ్బంది పడుతుంటారో. గుడ్ న్యూస్ అంటే చాలా ఇష్టం కదా. మరి యెష్షయి కూడా గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా ప్రవక్త గారు అని అడిగితే అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు అంటాడు, గుడ్ న్యూస్, డోంట్ వరీ అని చెప్తాడు. అవునా, ఏంటి గుడ్ న్యూస్ అని అడిగితే అప్పుడు సమూయేలు అంకుల్ చెప్తాడు, గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మీ ఇంట్లో నుంచి మీ కుమారులలో ఒక కుమారుని కింగ్గా చూస్ చేసుకోబోతున్నాడు, ఒక రాజు మీ ఇంట్లో నుంచి రాబోతున్నాడు అని చెప్పాడు పిల్లలు. ఈ విషయం యెష్షయి అంకుల్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, దేవా నా ఇంట్లో నుంచి ఒక కుమారుని రాజుగా చేయబోతున్నావా, ఐఎమ్ సో హ్యాపీ అని అనుకున్నాడు పిల్లలు. సమూయేలు అంకుల్ అన్నాడు, లైన్గా మీ పిల్లలందరినీ తీసుకురండి అని చెప్పాడు. ఫస్ట్ అన్న వచ్చాడు. ఆ అన్న పేరు ఎలియాబు. అన్న చాలా స్ట్రాంగ్గా చాలా హైట్ ఉన్నాడు. ఆయన అలా వస్తుంటే సమూయేలు అంకుల్ ఇక్కడ నుంచి అనుకున్నాడు, ఈయనకి కిరీటం పెట్టి రాజులు వేసుకునే రాయల్ రోప్స్ వేస్తే ఈయన సింహాసనం మీద కూర్చుంటే సూపర్ ఉంటాడు, ఎందుకంటే కింగ్ లాగా కనిపిస్తున్నాడు నాకు అని అనుకున్నాడు పిల్లలు. వెంటనే దేవుడు శామ్యూయల్ అంకుల్ని గద్దించాడు. శామ్యూయల్, నువ్వు అనుకుంటుంది రైట్ కాదు, నువ్వు మనుషుల పైరూపాన్ని చూస్తున్నావు, కానీ నేను మనుషుల హృదయాలను చూస్తున్నా అని దేవుడు చెప్పాడు. నిజమే కదా పిల్లలు, మన అందాన్ని బట్టో, మన డ్రెస్సుల్ని బట్టో, మన ఇంటిని బట్టో, మన కాస్ట్లీ కార్ని బట్టో, మన ఆర్నమెంట్స్ని బట్టో దేవుడు మనల్ని చూస్ చేసుకోడు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు పిల్లలు. కనుక యేసయ్యకి ఇష్టమైన వారు ఎవరంటే వారి హృదయంలో యేసయ్యకు నచ్చినట్లు జీవించేవాళ్ళు. ఓ సారీ ప్రవ్వా, నువ్వు కాదంటున్నానా, పక్కకు జరుగు, నెక్స్ట్ అంటే ఇంకొక అన్న వచ్చాడు. ఆయన కూడా బలంగానే ఉన్నాడు. ప్రవ్వా మరి ఈయననేనా అని అంటే దేవుడు అన్నాడు, నో నో నువ్వు కాదంటున్నానా, పక్కకు జరుగు అన్నాడు. మూడోసారి ఇంకొక అన్న వచ్చాడు. ఆయన పేరు షమ్మ. అన్న రాగానే ప్రవ్వా మరి ఈయన అంటే నో, ఈయన కూడా కాదు. దేవుడు నో అంటే సమూయేలు అంకుల్ కూడా నో అన్నాడు. అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసారు పిల్లలు. వచ్చిన లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రవ్వా అదేంటి ప్రవ్వా, యెష్షయి కుమారులలో ఒకరిని నేను రాజుగా చేస్తానని చెప్పావు, అందరు కుమారులు వచ్చేసారు, అందరూ వెళ్ళిపోయారు, ఇంకెవరిని ప్రవ్వా, నేనేమైనా కన్ఫ్యూజ్ అయ్యానా, నువ్వు చెప్పింది కరెక్టే కదా, యెష్షయి వాళ్ళ ఫ్యామిలీనే అన్నావు కదా ప్రవ్వా అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, అవును 100% యెష్షయి వాళ్ళ ఫ్యామిలీలో నుంచే అని చెప్పాడు పిల్లలు. అప్పుడు సమూయేలు అంకుల్కి డౌట్ వచ్చి యెష్షయి అంకుల్ని పిలుస్తాడు. యెష్షయి, మీ ఇంట్లో మొత్తం మీ కుమారులందరూ వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు పిల్లలు. అప్పుడు ఆలోచించి ఒకడున్నాడు, వాడు అందరికంటే చిన్నోడు, ఇంకా వాడు మిలిటరీలో లేడు, అందుకని మా గొర్రెలుంటే వాడిని గొర్రెలు కాసుకోవడానికి పంపించానండి అని అంటాడు పిల్లలు. అవునా, అయితే ఆయన్ని పిలుచుకురండి అని చెప్తాడు పిల్లలు. మరి పని వాళ్ళందరూ కూడా దావీదును పిలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ దావీదు గొర్రెల్ని మేపుతా ఉంటాడు. ప్రాముఖ్యంగా దావీదు చేసే పని ఏంటంటే తన చేతిలో సితారా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ సితారా ఇన్స్ట్రుమెంట్
ఇన్స్ట్రుమెంట్తో దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉండేవాడు. ఏంటి ప్రవ్వా, మా అన్నయ్యలేమో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి నేనేమో గొర్రెలు కాసుకునే పొజిషన్లో పెట్టావు, నా లైఫ్లో ఎందుకు ఇలా చేశావు, నాకే ఎందుకు ఇలా జరిగింది అని డేవిడ్ డిసప్పాయింట్ కాలేదు. కానీ తనను ఏ ప్లేస్లో పెట్టినా ఆ ప్లేస్లో ఉండి దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చాడు దావీదు. దాన్ని బట్టి దేవుడు దావీదును ఇష్టపడ్డాడు, దావీదును రాజుగా కోరుకున్నాడు. సరే, ఈ దావీదును రమ్మని పిలవగానే డాడీ నన్ను పిలిచాడా, నేను పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఇంట్లో, సరేలే వస్తానని చెప్పి దావీదు వస్తా ఉన్నాడు. పిల్లలు డోర్లు తెరిచి డేవిడ్ ఇట్లా లోపలికి వస్తుంటే సమూయేలు అంకుల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. శామ్యూయల్, ఇతన్నే నేను కోరుకున్నాను, ఇతడే ఇశ్రాయేలు ప్రజలకు రాబోతున్న గొప్ప రాజు అని చెప్పాడు. పిల్లలు ఆ మాట వినగానే శామ్యూయేల్ అంకుల్ వెంటనే లేచి చేతిలో ఉన్న ఆయిల్ తీసుకొని అతన్ని పిలిచి అతని మీద ఆయిల్ వేసి రాజుగా అతన్ని అభిషేకిస్తాడు. అందరూ ఏమనుకున్నారు, మిగిలిన బ్రదర్స్లో ఎవరైనా ఒకళ్ళు కింగ్ అవుతారు అని అనుకున్నారు. కానీ దేవుడేమనుకున్నాడు, వాళ్ళ డాడీ దృష్టిలో కూడా లేని దావీదు, మర్చిపోయిన దావీదును దేవుడు ఉన్నతమైన పొజిషన్లో నిలబెట్టాలని ఆశపడ్డాడు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఎన్నిక లేని వారిని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. అందరూ వర్త్లెస్ అని అనుకున్నారు, కానీ అతనిలో గొప్ప రాజును దేవుడు బయటికి తెచ్చాడు కదా. ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఇందాక మనం విన్నాం కదా, సంజయ్ అన్న చేతిలో ఉన్న ఆ మట్టి ముద్దలు కేవలం మట్టివే అని పై రూపాన్ని చూసి మోసపోయాడు. కానీ అందులోపల చాలా డబ్బులు ఖరీదు చేసే విలువైన వజ్రాలు దాగి ఉన్నాయి. దావీదును చూసి చాలామంది వేస్ట్ ఫెలో, ఎందుకు పనికిరాడు, గొర్రెలు మేపుకునేటోడు అని అనుకున్నారు. కానీ ఆ దావీదే దేవుని దృష్టిలో గొప్పవాడుగా అవటం మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రాజుగా దేవుడు ఆ దావీదునే చేశాడు. చెల్లి తమ్ముడు, మరి నీ జీవితంలో కూడా నీకు తెలివి లేదని, నీకు చేత కాదని, నీకు అందం లేదని, నీకు మార్క్స్ తక్కువ వస్తాయని ఎవరైనా నిన్ను వెక్కిరిస్తున్నారా, తక్కువగా చూస్తున్నారా? ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే పైరూపం కంటే దేవుడు నిన్ను చాలా విలువైన వ్యక్తిగా చేశాడు. యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ గాడ్ సైట్. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తి. ఎవరి దృష్టికి నువ్వు ఎలా కనిపించినా నువ్వేం బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను తన ప్రశస్తమైన రక్తంతో కొనుక్కున్నాడు. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. పిల్లలు, ఈ లోకంలో ఏదైనా వాల్యుబుల్ థింగ్ కొనుక్కోవాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ యేసయ్య నిన్ను ఎలా కొనుక్కున్నాడో తెలుసా? డబ్బులతో కాదు. ఈ లోకంలో ఎవ్వరు కొనుక్కోలేని మరి విలువైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని యేసయ్య నీ కొరకు ఖర్చు పెట్టి ఆ రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. చెల్లి తమ్ముడు, అంటే అర్థం చేసుకో, ఇంక నిన్ను ఎవరు కొనలేరు. ఆల్రెడీ యేసయ్య కొనేసుకున్నాడు. ఎవరు కూడా పరిశుద్ధమైన రక్తాన్ని చిందించలేరు. యేసయ్య నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఇంకెప్పుడు డిసప్పాయింట్ అవ్వదు. ఓకేనా చెల్లి తమ్ముడు? మన బాడీ ఒకరోజు మట్టిలో కలిసిపోయినా ప్రశస్తమైన ఆత్మను దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. అయితే మన హృదయంలో యేసును గనక మనం కలిగి ఉంటే ఆ గొప్ప పరలోకాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ శరీరం మట్టిలో కలిసిపోయినా ఆ ఆత్మ యేసే దగ్గరకు వెళ్తుంది. యుగ యుగాలు తరతరాలు ఆయనతోనే మనం గడపవచ్చు. రైట్, మరి ఈరోజు యేసే మనల్ని ఎంత విలువగా చేసినందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. సంజయ్ చేతిలో ఉన్న మట్టి ముద్ద విలువలేందని అనుకున్నాడు, కానీ తర్వాత దాని వాల్యూ తెలుసుకున్నాడు. అలాగే దావీదును చూసినప్పుడు వాళ్ళ తండ్రికి దావీదు గుర్తులేడు, కానీ నీవు దావీదును గుర్తు పెట్టుకున్నావు. దావీదు మనస్సును గుర్తించావు. దావీదును గొప్ప రాజుగా చేశావు. వాళ్ళందరికంటే గొప్పవానిగా చేశావు. ప్రభువా, మా జీవితంలో ఈ మట్టి శరీరంలో విలువైన ఆత్మను ఉంచావని, మహిమతో నింపుతున్నావని ఈరోజు మీరు కిడ్ స్టోరీ టైం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య, మాకు ఇచ్చిన గొప్ప ప్రెషియస్ లైఫ్ని బట్టి మీకు వందనాలు. విలువైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నందుకు వందనాలు. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని దీవించండి. పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో ప్రవేశించే కృప ప్రతి చెల్లికి తమ్ముడికి దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 కొరింథీ 6:20, 1 Corinthians 6:20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మరోసారి నేర్చుకుందామా? 1 కొరింథీ 6:20 విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీ 6:20. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.